అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అనేది కేవలం పేరు మాత్రమే. కానీ ఈ పర్యావరణాన్ని ప్రభుత్వ యంత్రాంగమే నాశనం చేస్తోంది. ప్లాస్టిక్ కవర్లు నిషేధించండి, పర్యావరణాన్ని రక్షించండి అని చెబుతూ ప్రభుత్వాధికారులు ఈ నిషేధాన్ని అడ్డుపెట్టుకుని దుకాణాల మీద దాడి చేయటం, వారి వద్ద వేలకు వేలు లంచాలు తీసుకొని వారి కడుపు కొట్టి జేబులు నింపుకోవటం. కవర్లు వాడకం వల్ల మనకు ఎంత ప్రమాదమో అవగాహన కల్పిస్తూ వీడియోలు, షార్ట్ ఫిల్మ్లు తీసి ప్రతి గ్రామంలోనూ ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ తయారవుతున్నాయి అనే విషయం అందరికీ తెలుసు. ఈ ఫ్యాక్టరీల మీద దాడి చేసి వాటిని మూయించేస్తే ఈ అధికారుల జేబులు ఎలా నిండుతాయి? ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించి ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా డ్వాక్రా సంఘాల వారిని ప్రోత్సహించి గుడ్డ సంచులు కుట్టిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ వారిని ఒక విధంగా ఆదాయాన్ని సమకూర్చిన వారవుతారు. వారికి రుణాలు ఇచ్చి సబ్సిడీ ఇవ్వటం ద్వారా డ్వాక్రా సంఘాలు కూడా బాగుపడతాయి. రోజు 100 కేజీల కవర్లు తయారవుతున్నా చూసి చూడనట్లు అధికారులు జేబులు నింపుకొని ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి దేశాన్ని కాపాడాలని ప్రజలు అనుకుంటున్నారు.